బాధతో వదిలిపెట్టినవన్నీ బాధ పెట్టే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు భయం కంటే బాధే ఎక్కువ ఉందని తెలుస్తుంది. ఖచ్చితంగా నా కథ ఏంటో మీకు తెలియాలంటే 1 సంవత్సరం వెనక్కి వెళ్ళాల్సిందే. ఏం ఆడతారా బాయ్? రే అర్జున్, ఎన్నిసార్లు చెప్పాలరా తాగిన బిరి బట్టలు బయట పెట్టదని? ఆ ఓనగారితో దమ్దమైపోతుంది. మనం తాగుతున్నామని 10 మందికి తెలియకపోతే ఇంకా తాగుడు ఎందుకురా బాయ్? ఎదవడల్లా కొడితే బీట్ తీసుకొని కొడతా. ఏం బ్రో సాఫ్ట్వేర్ ఏంది కథ? చల్ ఎక్కడ దొరకరా బాబు మీరు? అరే మామ, లవ్ ఎట్ ఫస్ట్ నైట్ మీద ఒపీనియన్ ఏంద్రా? ఫస్ట్ నైట్ కాదురా, అది ఫస్ట్ సైట్ రా. అది అమ్మాయిల గురించి ఒకటి చెప్తా విను. చెప్పేసావు. అయ్యా ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ లుక్స్ బుక్స్ పైన రా. అది అయ్యా గేట్ దాటుడు ఆలస్యం, వాళ్ళ లుక్స్ ఎదురుంటే అబ్బాయి పైన ఉంటాయి. అట్నా? ఏడ్చిన వద్ది, ముందు నీ ఒపీనియన్ చెప్పేసావు. ఫస్ట్ సైట్ లేదు, లాస్ట్ సైట్ లేదు, చెల్బే వేస్ట్ కాదు. అరే అర్జున్, మామ, నీ ఒపీనియన్ చెప్పమా లవ్ మీద. నా ఒపీనియనా? ఒక అమ్మాయిని చూడగానే మనసులోంచి మైండ్కి, మైండ్లోంచి కంటికి ఒక ఆకర్షణ కలగాలి మామ. ఏ ఆకర్షణ లేదు, తోకాలేదు. వామ్మో, విజువల్ ఏంటి ఇలా వచ్చింది? రాహుల్, బీ కేర్ఫుల్. ఏని ఏమైంది ఆలోచిస్తున్నావు? తీసుకా. పొద్దున్నే ఒక అమ్మాయిని రోడ్ క్రాస్ చేయించాను రా. ఆ అమ్మాయి ఏమో కానీ ఆ అమాయకత్వం ఉంది చూడు. ఎక్కడా? ఏంట్రా? ఏదో చూడమన్నావు కదా.
అబ్బో ఏంటి లవ్వా? ఆల్మోస్ట్ అలాంటిదే. ఇంతకీ ఫోన్ నెంబర్ అని తీసుకున్నావా లేదా? పేరు తెలీదని నేను బాధపడుతుంటే ఏంటి పేరు తెలియకుండా లవ్ ఏంట్రా? ప్రేమించాలంటే పేరు తెలియాలా? అంటే అలా కాదనుకో. అయినా పొద్దునుంచి నీతోనే ఉన్నాను కదరా, నువ్వెప్పుడు వెళ్ళి రోడ్ క్రాస్ ఇచ్చావు? అదే 5 minutes అలా బయటికి వెళ్ళాను కదా, అప్పుడు అరే దమ్ము కొట్టడానికి వెళ్ళావు అనుకున్నాను రా. లేదురా, ఆ అమ్మాయి రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంటే సరేలే, రోడ్ క్రాస్ చేయించారనమాట. సర్లే, నువ్వేం బాధపడకురా. పేరు ఒకటి కనుక్కోరా, ఎలాగైనా ఫోన్ నెంబర్ కనుక్కోవచ్చు. హౌజీ హిట్స్ 4G సోషల్ మీడియా బాబాయ్. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ఎన్ని లేవురా. ఫేస్బుక్లో కూడా ఉన్నారా చాలా మంది. జస్ట్ పేరు కనుక్కో అంతే, సరేనా? ఐడీలు ఎత్తికి కాంటాక్ట్ ఇచ్చేద్దాం. సరే. రే ఇంతకీ తోకలేమన్నా ఉన్నాయా కనుక్కో. తోకలా? అదేరా ఇంటి పేర్లు, ఆ ఒంటి ఈజీగా కనిపెట్టేయచ్చు. రే పేరొద్దా? వద్దురా. ఫోన్లే, నాకే డబ్బులు ఎంజాయ్. ఇంకా రాలేదేంట్రా? ఈ పార్టీకి రావాలే. సరేలే, అప్పటి వరకు ఈ నగరానికి ఏమైందో తెలుసుకుందాం. ఓమో వచ్చేసి. రాహుల్ పేరే కదరా, అడిగేసేయి. మొహమాటం ఎందుకు? అడిగేయి 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 అడిగేరా. తుచ్చేద్దమ్మా. హాయ్. హాయ్. అవును, మీరేంటిక్కడ? నేనుండేది ఇక్కడే. ఎక్కడా? ఇక్కడే, అదిగో. ఓ అవును, నేను మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడూ చూడలేదు. యాక్చువల్లీ మాది చిత్తూరు, రీసెంట్గా హైదరాబాద్ వచ్చాం. మ్హూ. మీ పేరు? ప్రియా. ప్రియా. ఎలా? మరి మీ పేరు? ఐఎమ్ రాహుల్. బయటికి వెళ్దామని అడుగుదాం, ఏమంటుందో ఏమో. దీనమ్మ జీవితం. ఓయ్ ఏంటి? ప్రియా, నేను కాఫీకి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఆ అడగడం ఏంటి? ఆ క్వశ్చనే రాంగ్. పోనీ నువ్వు నన్ను తీసుకెళ్ళు. ఎలా అడగాలి? షల్ వి గో ఫర్ ఎ కాఫీ? అయ్యో, నాకు కాఫీ అలవాట్లేదే. పోనీ మిల్క్ షేక్? మ్మ్, ఓకే. ఓకే డా. నీకు విషయం చెప్పాలి. ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? చాలా బాగా చూసుకుంటా.
నీకేమైనా పిచ్చా? అవును, నువ్వు అంటే పిచ్చే. సారీ బ్రో, 1 సెకండ్. నన్ను పెళ్లి చేసుకుంటే ఎన్ని ప్లస్ పాయింట్సో తెలుసా? ఆ? నాకు వంటొచ్చు. 2 మినిట్స్లో మ్యాగీ వండేస్తా. ఆహా. నాకు బట్టలు ఉతకడం కూడా వచ్చు. మ్మ్. వాషింగ్ మిషన్లో వేసేస్తా. అబ్బా. చేసుకుంటావా పెళ్ళి? మ్మ్. ఆ? ఎప్పుడు చేసుకుంటావు? నో నో నో, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అరే ఆగు, ఏదో ఒకటి చెప్పేళ్ళు. ఛీ! సారీ ప్రియ, ఎందుకు? నిజంగా సారీ. అదే ఎందుకు? నేను చాలా ఓపెన్ మైండెడ్. తెలుసు. నాకు ఏది అనిపిస్తే అది చేస్తా. ఇప్పుడు ఏమైందని? నా వల్ల నువ్వేదైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. రేపు బయటికి వెళ్దామా? అండ్ నువ్వే హైదరాబాద్ చూడాలనుంది. నిజం చెప్పు. నిజమే స్వామి. రేపు మార్నింగ్ వెళ్దాం. ఓకే బాయ్. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.
ఎవర్రా ఈ అమ్మాయి? ఈ- ఆ రోజు రోడ్ క్రాసింగ్లో ఈ అమ్మాయే కదా? ఆ? ఉమ్. ఈ అమ్మాయిని నేను ఆ రోజు రోడ్డు మీద వేరే వాడితో బైక్ మీద చూశానురా నేను. ఏది ఒకసారి చూపిరా. రే ఈ అమ్మాయి నేను కూడా చూసాను రా. రే ఒకసారి చూపి ఆ అమ్మాయిని. అరే అమ్మాయిని నేను చూసినారా? ఉమ్. రే మీరు ఎవరిని చూసి ఎవరో అనుకుంటున్నారా? కొంచెం కాల్ చేసి కనుక్కో బ్రో. నేను ప్రేమించిన అమ్మాయిని ఒకరితో తిరుగుతుందంటే రే ఒకసారి ఫోన్ ఇవ్వు. చాలా బాధేసింది. తర్వాత తను ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయమేసింది. ఏమైందిరా? ఎందుకలా మెసేజ్ చేశావు? ఎన్ని రోజులైంది తెలుసా నిన్ను చూసి? 2 minutes ఏం మాట్లాడొద్దు. నేను మాట్లాడడానికి మాత్రమే కలుద్దామని టెక్స్ట్ చేశా. నువ్వు మాట్లాడితే విందామని కాదు. అరే అలా అంటావేంట్రా? ప్లీజ్. చాలామంది చాలా చెప్పారు నీ గురించి, బట్ నేనే పట్టించుకోలేదు. తప్పెవరిది? నాది. బాధ ఎవరికి? నాకు మాత్రమే ఉంటుంది. అయినా నీకెందుకు ఉంటుంది చెప్పు? నాకు తెలిసినంత వరకు నాకన్నా ఇంపార్టెంట్ మనుషులు లేరని అని అనుకున్నాను, బట్ మొన్నే తెలిసింది నాకంటే ఇంపార్టెంట్ మనుషులు ఉన్నారని. సారీ, ఉన్నాడని. ఏం మాట్లాడుతున్నావురా? ఇదంతా కాదు, ఎవరైనా చెప్పినా నాకు నీ మీద నమ్మకం ఉంది. నీకు గుర్తుందా, నిన్ను కలిసిన స్టార్టింగ్ ప్రపోజ్ చేయలేదు, డైరెక్ట్గా పెళ్లి చేసుకుందామని అడిగాను. అవునా? ఉమ్, ఇప్పుడు అడుగుతున్నాను, పెళ్లి చేసుకుంటావా? మ్యారేజ్ చేసుకుందాం. జాబ్ వచ్చింది. ఈవినింగ్ 8 o'clockకి ఫస్ట్ టికెట్స్ బుక్ చేసుకుంటాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు రావాలి. నువ్వు వస్తున్నావు అంతే. ఏం మాట్లాడవేంటి? ఏదో ఒకటి చెప్పిసావు. నాకు తెలీదు, నువ్వు వస్తున్నావు అంతే. హలో రియా ఎక్కడా? కలవాలి. పార్కులో వెయిట్ చేస్తున్నా. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఏంటి రమ్మన్నావు? ఏం అర్థం కావట్లేదే. దేని గురించి? రాహుల్కి నాకు గొడవైంది. ఏమంటున్నాడు? జాబ్ వచ్చిందంట, వెళ్ళిపోదామంటున్నాడు. అసలేం అర్థం కావట్లేదే. మీ నాన్నకి తెలుసా ఈ విషయం? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? తెలిస్తే ఒప్పుకుంటాడో లేదో. మ్యాక్స్ ఒప్పుకుంటాడేమో అనిపిస్తుంది. ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు, లేకపోతే లేదు. రాహుల్ లేకుండా ఉండగలవా? ఉండలేనే. మా నాన్న లేకుండా 6 సంవత్సరాలున్నాను. అలా అని మా నాన్న మీద ప్రేమ లేదని కాదు కదా, కానీ వీడు 3 days కాల్ చేయకపోతే ప్రాణం పోయినట్టు అనిపిస్తుందే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదే. ఎవరేం చెప్పినా వినకు. నీకేదనిపిస్తే అదే చేయి. ఈవెన్ నేను చెప్పినా కూడా. జాగ్రత్త. బాయ్.
రే అర్జున్ ఓసారి రాహుల్ కాల్ చేయి. అరే వచ్చిండ్రా బాయ్. తను వస్తా అని చెప్పిందిరా, తను వస్తా అని చెప్పింది, వస్తా అని చెప్పింది అంతే. తను వస్తుంది. ఇదంతా కాదురా భయ్, తాగుదాం. అవురా అవుదాం. ఏమైందిరా తాగుతలేవు? నేను తాగనరా, తను వస్తా అని చెప్పింది, ఇప్పట్లేదు మామ. తను వస్తా అని చెప్పింది. అరే మామ ఒకటి తాగు మామ. నేను తాగనరా, తను వస్తా అని చెప్పింది. తాగు నేను మామ. తాగను. మీకేం పోయేం కాలం రా, వాడిని అట సతాయిస్తున్నారు. మీరు మనుషులు కాదురా, పశువులై పుట్టాల్సింది. దేవుడా. డాడీ, చెప్పమ్మా. రాహుల్ అనే అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను డాడీ. ఉమ్. 6 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే మొదటిసారి మొట్టమొదటిసారి డాడీ. నువ్వు చెప్పే మాట ఇదే. అది కాదు డాడీ, ఏది కాదు? వాడి కావాలా నేను కావాలా? తను చాలా మంచివాడు డాడీ. ప్లీజ్ డాడీ. వాడి కావాలా నేను కావాలా? చెప్పు. అది కాదు అది కాదు వాడి కావాలా నేను కావాలా? నేను కావాలనుకుంటే ఇంట్లో ఉండు, వాడి కావాలనుకుంటే బయటికి వెళ్ళి. ఏం వినదలుచుకోలేదు. లేరా రే రాహుల్, అర్జున్ లేరా, రాహుల్ రాహుల్ లేరా, లేరా అర్జున్ పట్టుకోరా, రాహుల్ లేరా ప్లీజ్, లేరా లేరా, బ్లడ్ అంత వస్తుంది, లేరా ఏమైందిరా, చెప్పురా ప్లీజ్ రా. రే రాదన్నారు కదరా, వచ్చింది. రావనుకున్నాను రా. ఇప్పుడు వచ్చాను కదా, వెళ్దామా? 1 సెకండ్. ఏంటి ఆలోచిస్తున్నావు? అరే రాహుల్, ఎటు వెళ్తున్నావురా?
అదేంటి అలా అడిగావు? ఎందుకో అలా అడగాలనిపించింది. పిచ్చిదానా, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను హ్యాపీగానే ఉంటాను. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు, ఓకేనా?